కష్టం చేసేటల్లా కడుపు మానితే ఎట్లుంటుందో చూపెట్టిండ్రు రైతన్నలు. ఎన్నో ఏండ్ల నుంచి బుక్కెడు బువ్వ కోసం దున్నుకునే భూములను గుంజుకుంటే ఎవరు ఊకుంటారు? అందుకే గుత్పలు బట్టి గుంపుల తీరుగా ఉరికొచ్చి తిరగబడ్డారు. మా కాళ్ళ కింద భూములు గుంజుకుంటే మేము ఎక్కడ నిలబడాలి అన్నట్టు కడుపు మండి కొట్లాడకు దిగిండ్రు రైతన్నలు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద తన్వాడ అనే ఊర్లే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు మొదలుపెట్టినరట కంపెనీలు. అంతకుముందు కాంగ్రెస్ సర్కారు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను ఆపేస్తామని చెప్పిందట. కానీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పి పోలీసులను పెట్టి మరీ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను సురువు చేసిందట. అబ్బా గింత మోసం ఉంటదా? కాపాడతాం అన్నోళ్ళే కంచకారం కొట్టినట్టు చేస్తారా? ఈపు మీద కొడితే ఓర్చుకుంటాం గానీ మా కడుపు మీద కొడితే ఊకుంటామా? నమ్మించి మోసం చేస్తే ఊకోము అన్నట్టు చేసిండ్రు. పోలీసుల వ్యాన్లు, కార్లు, బస్సులను బద్దలు కొట్టిండ్రు. ఆడోళ్ళు, మొగోళ్ళు, పిల్ల జల్ల అందరూ కట్టెలు పట్టుకొని కదం దొక్కిండ్రు. పోలీసులు లేదు, పొరక షీపురు లేదు. అడ్డం ఎవరొస్తే వాళ్ళని అందుకునుడే అన్నట్టు చేసిండ్రు. కార్లల్లో వచ్చిన వాళ్ళు మర్రి చూడకుండా పరారైనరు జనం కోపాన్ని చూసి. ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన లేబర్ల గుడిసెలను బీకేసిండ్రు. గిన్నెలు, బోళ్ళు, బొచ్చలు సిందర వందర చేసిండ్రు. జేసీబీలను, జీబులను ఉరికించుకుంటా కొట్టిండ్రు. రేకులతో వేసిన తాత్కాలిక ఇళ్లను అందరు కలిసి తిర్రమర చేసిండ్రు. అన్నిటికీ నిప్పు పెట్టి కాల్చేసిండ్రు. మా భూములు మాకేనని మరలబడ్డ జనం పోలీసులను, ఆఫీసర్లను ఎవ్వరని లెక్క చేయలేదు. పాపం గింతమంది ఒక్కటే వచ్చి పోరాటం చేస్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారు? చూసుకుంటున్నారు తప్ప ఎవ్వరను ఏమనలేదు. కంపెనోడు, ఫ్యాక్టరీ పెడతానన్నోడు తోక ముడిచేటట్టు చేసిండ్రు రైతన్నలు. వీళ్ళ కలిసికట్టుతనం చూస్తుంటే తర్వాత ఇంకెంతటి తక్లీఫ్నైనా తట్టుకొని పోరాటం చేస్తారన్నట్టు కంపెనోడు బన్నే కుట్రలను కూలగొట్టి నిలబడతారన్నట్టే అనిపిస్తున్నది. మరి చూడాలే సర్కారు వీళ్లకు సాయం చేస్తుందా, కంపెనీకి సాయం చేస్తుందా? ఎవరు అండ ఉన్నా లేకున్నా మేమే నిలబడి కలబడతాం అన్నట్టు పోరాటం చేస్తారా రైతన్నలు అనేది చూడాలి. మరి వీడు రక్షక భటుడా లేకుంటే రాక్షస భటుడా? ఒంట్ల సత్వలేని ముసలి తాతను ఎట్లా ఈడ్చి పారేస్తున్నాడో చూడండి. ఆఫీసర్వే కావచ్చు, కాకి డ్రెస్సే వేసుకోవచ్చు, కానీ కళ్ళు నెత్తికెక్కినట్టు చేయొద్దు కదా. బలుపు పని కాకుంటే ఏంటిది ఇది? నడువ శాత కాకనే చేతులు కట్టెబట్టుకొని ఉన్నాడు ఆ తాత. అసొంటి మనిషిని కండకావరం ఉన్నది కదా అని కోడి పిల్లను గద్ద ఎత్తుకొని పోయినట్టు చేస్తాడా? వీని బల్బు బండకేసి కొట్ట. నిర్మల్ జిల్లా ఖానాపురం మండలం పాత ఎల్లాపూర్ ఊర్లో ఉండే ఓ ముసలి తాత భూభారతి మీటింగ్ లో తనకు వచ్చిన తక్లీఫ్ ఏందో చెప్పేదానికి ఆఫీసులకు పోయిండట. ఇక అక్కడున్న ఏఎస్ఐ కొంపలు ముంచినట్టు, మండల ఆఫీసును ఆగం చేసే కుట్రేదో ఈ ముసలి తాత వేసినట్టు, సర్కారు సొమ్ము ఎత్తుకపోయే తతంగానికి ప్లాన్ వేస్తున్నట్టు, ఈ తాత ఉగ్రవాదో తీవ్రవాదో అయినట్టు రామచందర్ అనే ఈ పోలీసోడు మూలుగుతున్న ముసలి తాతను ఈడ్చి పారేసిండు. తన బలం ఎంతుంటే అంత కండకావురం నాకే ఉన్నది అన్నట్టు చేసిండు. మరి అక్కడనే ఉన్నోళ్లకు ఈ బల్బు గల్లా పోలీసు అని ఎవరం తెలుసో లేకుంటే ఉత్తగానే సెల్ ఆన్ చేసి పెట్టిండ్రో తెలియదు గాని కాకి బట్టలు వేసుకున్నోని కావురం పట్టిన పనిని వీడియో తీసిండ్రు. ఇది అట్టిట్లా పోలీసు పెద్దల దాకా పోయే వరకు ఈ కంత్రి పోలీసు అని కావురం అనిసే పని చేసిండ్రు. తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. అయిందా? బాగా అయిందా? ఓవర్ యాక్షన్ చేస్తే విధుల నుంచి తప్పించిరట రామచంద్ర అనే ఈ కంత్రి పోలీస్ గాని. ఇంతకు అట్లా ముసలి తాతను ఎందుకు నెట్టేసిండు, ఏం జరిగింది అనేది ఆ తాతే చెప్తున్నాడు. ఈయనుండ్రి. సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చనే గుంజుకొని పోతే షర పెట్టిండట పోలీసోడు. కళ్ళు సరిగా కనపడక కాలు నొప్పులతోని మోకాల బాధతోని నా భూమి గురించి అడిగటానికి పోతే నా కూసాలు కూదిచ్చినట్టు చేసిండు అని బాధపడుతున్నాడు. 90 ఏండ్లకు ఎక్కువనే ఉంటాడట ఈ తాత. పోలీసు గుంజు పడేసిందేనా ఇంకెవరన్నా ఏమన్నా అన్నారా అంటే? నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది, నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. పానం ఎంత ఆగమైందో ఏమో. పోలీసులు అంటే గిట్లనేనా ఉంటే? రక్షక భటులు అంటే ఇదేనా? ప్రజలతో మెదిలే పద్ధతి ఇదేనా? చే వీడియో ఉన్నది కాబట్టి ఇంతగాడి సంగతి తెలిసింది కానీ జనాన్ని ఇంకెంత కోసపెట్టిండో ఏమో. ఇసొంటి పోలీసు వాళ్ళు కాకి డ్రెస్ వేసుకొని కావురాన్ని చూపెట్టి జనాన్ని ఎంత తిప్పల పెడుతున్నారో ఏమో. పోలీస్ సార్లు డిపార్ట్మెంట్లో ఇసొంటి లెవెల్ ఉంటే భయం చెప్పుర్రి, లేకపోతే డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది.